ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇవాళ ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్న ఒక గొప్ప ప్రదేశంగా మారింది. ఈరోజు కోసమే ఎవరైతే నిజమైన వైజాగేట్స్ అందరూ కూడా వేచి ఉన్న ఒక తరుణం. ఆ విధంగా ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, దీని ప్రాముఖ్యత ఆ విధంగా ఎదగాలని ఈస్ట్ కోస్ట్లో ఉండే సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకుంటున్న వైజాగ్ నిజంగానే ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా మారిన తరుణం. ఈ యొక్క తరుణం కేవలం ఒక పోర్టుతో ప్రారంభమై, చిన్న ఫిషింగ్ హార్బర్తో ప్రారంభమై పోర్ట్ సిటీగా మారి స్టీల్ సిటీగా రూపాంతరం చెంది అనేక పబ్లిక్ సెక్టర్స్ యొక్క నిలయంగా ఉన్న మన వైజాగ్ ఇవాళ ఒక గ్లోబల్ క్యాపిటల్గా మారబోతుంది. అది కూడా రాబో తరానికి ఒక దిక్సూచి ఇవ్వగలిగి, రాబో తరానికి ఒక గొప్ప మార్పుకి, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి అవకాశం ఉన్న కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతుందో ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామం మనందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది, అనేక రకాల కొత్త ఆశలని చిగురెత్తించింది. ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగ్యం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సైబరాబాద్గా మారి ప్రపంచంలో అన్ని కంపెనీలకి అక్కడికి వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణమై ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ కావటం, అలాగా ఆ గ్రోత్ ఇంజిన్ ఇవాళ బయలుదేరి ఇండియాకే హైదరాబాద్ ఆ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక క్యాపిటల్గా మారింది. విభజిత ఆంధ్రప్రదేశ్కి అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 1000 కిలోమీటర్ల యొక్క మన సాగర తీరం అనేక రకాల అవకాశాలకి నిలయం. అలాగే ఈ రాష్ట్రంలో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్ ఏదైతే వ్యాపార రంగంలో ముందుకెళ్లాలనుకునే అనేక మంది యువకులు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచంలో ఉండే అన్ని పెద్ద కంపెనీలకి సుమారు 40% పైగా సర్వీస్ ప్రొవైడర్స్గా, అక్కడ ప్రోగ్రామర్స్గా, అలాగే అనేక రకాల వ్యవస్థల్లో ఇవాళ లీడర్స్గా మన తెలుగు వాళ్ళు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులే ఉండటం, అనేక మంది సీఈఓస్గా ఆ కంపెనీలకు ఉండటం మనందరికీ గర్వకారణం. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల విధ్వంసకర నిర్ణయాల కారణంగా కేవలం టారిఫ్ రెజీమే కాకుండా వీసా మీద ఏదైతే ఆయన ఆంక్షలు పెట్టారో దీని కారణంగా మన దగ్గర నుంచి స్టెమ్ అని చెప్తున్నాం, ఏదైతే సాఫ్ట్వేర్, టెక్నాలజీ, ఎనర్జీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఈ యొక్క యువత ఏదైతే ఉందో యువత అత్యధిక శాతం చైనాలో ఉంది, 2వ అత్యధిక శాతం భారతదేశంలో ఉంది, 3వ అత్యధిక శాతం అమెరికాలో ఉంది. మన దగ్గర ఉండే ఈ యొక్క స్టెమ్ అనే ఏదైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా 60% పైగా అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే అవకాశం, అలాగే ఎవరైతే కొత్తగా ఈ రంగంలో రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశాలు ఇవాళ కలగబోతున్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మన ప్రాంతం నుంచి కలగబోతున్న అంశం ఏదైతే ఉందో మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగింది, ఇవాళ ఒక గ్లోబల్ ప్లేయర్గా, ఒక గ్లోబల్ లీడర్గా వైజాగ్ ఏదైతే దాని యొక్క నూతన చరిత్ర రాసుకోబోతుందో, ఒక నూతన శకం ప్రారంభం కాబోతుందో దానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రారంభమైంది. మొదటి అడుగు మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అది కూడా మన పరవాడ దగ్గర 1,80,000 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ ఎనర్జీలో హైడ్రోజన్ని ఏ విధంగా లిక్విడ్ హైడ్రోజన్ వాడి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్గా, ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రత్యామ్నాయంగా మారే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, దానికి సంబంధించిన పరిశోధన పెద్ద ఎత్తున కొనసాగుతూ మొదటి అడుగు పడిందని మన అభిప్రాయం. తర్వాత మొన్న ఈ మధ్యనే సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి యూనిట్ సౌత్ కొరియన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం ఏదైతుందో ఇన్వెస్ట్మెంట్ ఎంతని కాదు, పడింది తొలి అడుగు. రాబో కాలంలో అనేక రకాల కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి. సెమీ కండక్టర్స్కి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విధంగా సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి అడుగు కూడా
కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కారణంగా రెండో అడుగు పడటం జరిగింది. మూడోది బీపీసీఎల్ సంబంధించిన సుమారు 83,000 కోట్ల రూపాయలు రిఫైనరీ రంగంలో మన హెచ్పిసిఎల్ రిఫైనరీ కెపాసిటీ ఉందో దానికన్నా ఎక్కువ కెపాసిటీతో ఒక బిగ్గెస్ట్ రిఫైనరీ ఇన్ సౌత్ ఇండియా, అది కూడా మన నెల్లూరు ప్రాంతంలో రావటం, అలాగే రిఫైనరీ రంగంలో ఇంకొక అడుగు పడటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అతి ముఖ్యమైన రోడ్ హైవే నెట్వర్క్ 2014కి 4,136 కిలోమీటర్లు ఉంటే ఇవాళ 8,660 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవే ఏదైతే ఇవాళ నిర్మాణం అయ్యిందో, అలాగే 8 పోర్ట్స్, అలాగే 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్స్, అలాగే వీటితో పాటు అతిపెద్దగా గ్రీన్ క్యారిడార్ని నిర్మాణం చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ ఫేజ్ 3 నిర్మాణం కాబోతాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ నిర్మాణం ఏదైతే జరగబోతుందో ఇది 4వ అడుగుగా మనం భావించవచ్చు. అలాగే మనకి ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో గూగుల్ ఆల్ఫాబెట్ ఇంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు 1,20,000 కోట్ల రూపాయలతో $15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం కేంద్రంగా అవ్వటం, గూగుల్ యొక్క చరిత్రలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా, అలాగే ఇండియా చరిత్రలోనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రత్యక్ష పెట్టుబడులు విదేశాల నుంచి అత్యధికంగా వచ్చిన మొదటి సందర్భం. దిస్ హైయెస్ట్ ఎఫ్డిఏ ఎవర్ ఇన్ ద కంట్రీ. ఆ విధంగా ఏఐలో ఇవాళ మనకి వచ్చిన 1,20,000 కోట్ల రూపాయల ద్వారా ఏం జరగబోతుంది అంటే ఒక అభివృద్ధి, అలాగే ఆకాంక్షల యొక్క భారతదేశంకి అవకాశాలు, దాంతోపాటు పెద్ద ఎత్తున మనకి సృజనాత్మకత ఏదైతే ఇన్నోవేషన్ ఉందో ఇన్నోవేషన్కి మనది ఒక హబ్గా మారబోతుంది. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా ఏదైతే వికసిత భారత్ 2047 మన ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో ఆయన ఆలోచనకి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వికసిత ఆంధ్ర ద్వారా వికసిత భారత్ సాధ్యం కాగలదు. 5 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనుకునే ఆ కళ, దాంతోపాటు ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఆవిష్కరణ అయినా జరగాలి అంటే అది భారతదేశంలో జరగాలి అని చెప్పి, భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి, అది తెలుగువాడి చేత జరగాలి అని చెప్పి ఆ విధంగా దైవ నిర్ణయం కనుకనే మనకి ఈ విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడి రావటం, ఆ విధంగా ఈ యొక్క జర్నీ ఏ విధంగా ప్రారంభమైంది అనేది మీకు ఒక ఏవి రూపంలో అలాగే చిన్న ప్రజెంటేషన్ రూపంలో మీకు చూపించబోతున్నాం. ఈ పోటీలో మనం వెనకుండకూడదు, ముందుండాలి అని చెప్పి ఒక నిర్ణయంతో మనకి హార్డ్వేర్ రంగంలో భారతదేశం ఎక్కడో కింద ఉండేది, మనం పరమైన కంప్యూటర్ని సూపర్ కంప్యూటర్ని మనం కనుగొనటం, ఆ విధంగా విజయ్ భాట్కర్ గారు దాన్ని ముందుకు తీసుకురావటం, ఆ విధంగా మనం ముందుకు అడుగు పట్టడం, దాని తర్వాత మనం సాఫ్ట్వేర్ రంగంలో అనేక రకాల విషయాల్లో భారతదేశం ముందుకు రావటం, మన వాళ్ళు సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని వ్యవస్థలు అన్ని మైక్రో ప్రాసెసర్ సంబంధించిన దానికి ప్రోగ్రామ్ చేయటంలో కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కడ తయారైనా దాని వెనకాల ఈవెన్ గూగుల్ సంబంధించిన 60% ఎంప్లాయీస్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ మిగతా ఏ పెద్ద కంపెనీ కానీ డిలాయిట్ లాంటి కానీ అన్ని కంపెనీస్లో కూడా మన వాళ్ళు 60% ఉండటం, ఇవాళ సిలికాన్ వ్యాలీ అని చెప్తాం అమెరికాలో మన వాళ్ళే అక్కడ శాసించే పరిస్థితి ఉండటం, అలాగే ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా కూడా దాంట్లో మన వాళ్ళు సింహ పాత్ర పోషించి వీఆర్ సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నాం. ఇవాళ ఆ ఆలోచన నుంచి భారతదేశం ముందుకొచ్చి ఒక సర్వీస్ ప్రొవైడర్గా కాకుండా మనమే మనంతటా మనం మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకోవాలని, మనం మైక్రో ప్రాసెసింగ్ యొక్క రంగంలో కూడా మనం ముందుకు రావాలని చెప్పి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం ముందుండాలని చెప్పి ఒక స్వయం సమృద్ధి భారత్గా ఆత్మనిర్భర్ భారత్గా ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచన ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మన డిజిటల్ సోవెనిటీ మన దేశం సాధించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక పెద్ద ప్రయత్నమే ఇవాళ దేశంలో కొనసాగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ముందు సుమారు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం, 2025 కల్లా దాన్ని 20,000 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి అనేక
సృజనాత్మక రంగంలో స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆలోచనలతో వాళ్ళు శాస్త్ర సాంకేతికంగా ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రోత్సహించే విధంగా ఇన్సెంటివ్స్ ప్రకటించడం, దాని కారణంగా మొత్తం ఎన్విరాన్మెంటే ఇవాళ దేశంలో మారటం, వీటన్నిటికీ ఇంకొక అడుగు వేసే విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సబ్సీ కేబుల్ నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి గేట్వే విశాఖపట్నం ఉండే విధంగా మొన్న మనం సిఫీ యొక్క కేబుల్ ఓపెన్ ఓషన్ సబ్సీ కేబుల్ యొక్క సెంటర్ని మనం ఇనాగరేట్ చేసుకోవటం జరిగింది. సిఫీ మళ్ళీ తిరిగి తన ఫుట్ ప్రింట్ ఆంధ్రప్రదేశ్లో వేయటం, దాని తర్వాత అతిపెద్ద అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మొత్తం దేశం అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్రప్రదేశ్కి రావటం, దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు కలిసి చేసిన ప్రారంభం కారణంగా జరిగిన ఆవిష్కరణ. దాని తర్వాత మనం చూసాం ఏ విధంగా ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మారటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతానికి వెళ్లే విధంగా బ్లాక్ బక్ అనే కంపెనీ వాళ్ళ బయటకు రావడం జరిగింది. అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఏంటంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయింది, అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, పాట్ హోల్స్ ఎక్కువైపోయి గార్బేజ్ ఫీల్డ్ కర్ణాటకగా మారింది. సో ఎక్కడైతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, ఎక్కడైతే విజన్ తగ్గిపోతుందో అక్కడ కంపెనీస్ అన్ని బయటకు వస్తాయి. వీటిని పక్కని పెట్టి అక్కడ ప్రియాంక ఖర్గే గారి కుమారుడు అక్కడ ఐటీ శాఖ మంత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పారాసైట్ అని చెప్పి మిగతా మాట్లాడటం ఏదైతే ఉందో ఓర్చుకోలేని తత్వానికి అది ప్రతీకగా మారింది. కనుక దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం, దీన్ని వెల్కమ్ చేయకపోవటం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు, ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు స్వాగతించకపోతున్నారు అనేది కూడా తప్పనిసరిగా సమాధానం కావాలి. కనుక ముఖ్యంగా వాళ్ళ పత్రికా విలేకరుల సమావేశం ఇది ప్రజెంటేషన్తో పాటు కొందరు మన ప్రాంతానికి సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ రంగంలో కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడితే బాగుంటుంది అనే అభిప్రాయంతోనే ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. కనుక ముందుగా ఆయన విశాఖ వాసి అయినందుకు విశాఖపట్నంలో గూగుల్ రావటం అనేది చాలా చాలా అదృష్టం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిష్ణాతులు అంటే వివిధ రంగాల్లో ఉన్న పాత్ర గారు అవనివ్వండి, లేకపోతే నరసింహరావు, అట్లాగే శివకుమార్ గారు, రాజబాబు గారు, అట్లాగే ఇంకా మిగిలిన అందరూ కూడా లక్ష్మి గారు పాత్ర చెప్పాను. అట్లాగే ముఖ్యంగా విశాఖపట్నాన్ని గ్లోబల్గా తీసుకుని వెళ్ళే మీరందరూ పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ రంగానికి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు మాధవ్ గారికి ముందుగా ధన్యవాదములు తెలియచేసుకుంటూ, నన్ను కూడా మాట్లాడమన్నారు, సంతోషం. నేను 23 సంవత్సరాల క్రితం నేను, నరేష్ గారు, ఇంకా కొంతమంది విశాఖపట్నంలో ఐటీ రంగంలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత అనుభవం చెప్తున్నాను. నేను ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని మా సీఈఓని తీసుకుని వెళ్ళి సింగపూర్ వెళ్ళి మాకు ఒక $20,000 ఆర్డర్ తీసుకురావటం గురించి సుమారు వారం రోజులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దేనికంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం వాళ్ళకి ఎక్కడో తెలియదు. విశాఖపట్నం, వేర్ ఈజ్ విశాఖపట్నం అంటే అరే బాబు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన నగరం వైజాగ్ అని చెప్పినా ఎక్కడ కూడా అర్థం కానటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎప్పుడైతే గూగుల్ సంస్థని విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, అట్లాగే విజనరీ లీడర్
నారా చంద్రబాబు నాయుడు గారిది, అట్లాగే ఐటీ రంగంలో మంచి పట్టు ఉండి ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారిది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒకటే కాకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కలయిక, అది ఒక క్రెడిబిలిటీకి ఒక మారు పేరు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సంస్థలు, గూగుల్ వంటి సంస్థ ఇక్కడికి రావటము, $15 బిలియన్ తోటి విశాఖపట్నానికి రావటం అనేది చాలా చాలా సంతోషం. ఇన్సిడెంట్ ఏంటంటే, ఎవరైతే విశాఖపట్నం ఎక్కడ ఉంది అని అడిగిన వాళ్ళు, అఫ్కోర్స్ నేను రిషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను ప్రెసిడెంట్ ఉన్నాను, నరేష్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆల్మోస్ట్ 23 ఇయర్స్ నుంచి ఈ రంగంలో డైరెక్ట్గా నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత దానిపైన డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా నేను ఐలా సంస్థకి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. కొంత ఐటీ రంగంలో కూడా కొంత అవగాహన ఉంది. మేడం గారు లాగా, పాత్ర మేడం గారు, లక్ష్మి గారు లాగా అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా అవగాహన ఉంది. జరగబోయేది ఏంటో కూడా ఐడియా ఉంది. ఏదైతే గూగుల్ సంస్థ వచ్చిందో, నాకు నిన్న న్యూజిలాండ్ నుంచి, సింగపూర్ నుంచి, అమెరికా నుంచి కూడా ఫోన్స్ చేసి కంగ్రాచులేషన్స్, గూగుల్ కేమ్ టు వైజాగ్ అని చెప్పడం జరిగింది. అంటే గూగుల్ విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వెన్ గూగుల్ ఈజ్ ఇన్ వైజాగ్, వైజాగ్ గోస్ టు గ్లోబల్. దిస్ ఇస్ ఎ సింపుల్ పంచ్ లైన్. సో దయచేసి ఇంకా కొంతమంది ఏదో నెంబర్ ఆఫ్ జాబ్స్ గురించి ప్రతిపక్షం వాళ్ళకి మనసు ఎందుకు లేదా అనేది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంత మంచి ఇన్వెస్ట్మెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఇవన్నీ తీసుకుని వస్తే, ఇదివరకు 5 సంవత్సరాలు కూడా అంధకారంతో నిండిపోయి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగులు తెచ్చిన పరిస్థితి ఈరోజు ఉంటే, వాళ్ళు దీన్ని పాజిటివ్ యాంగిల్లో చూసి కామెంట్ చేయవలసిన అవసరం ఉంది, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ తోటి కాదు. సో ఏదైతే ఇప్పుడు గూగుల్ వచ్చిందో, ఇట్స్ నో వండర్, టుమారో మైక్రోసాఫ్ట్ రావచ్చు, అట్లాగే అమెజాన్ రావచ్చు, ఫేస్బుక్ రావచ్చు, అట్లాగే మెటా ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, XAI ఉంది. ఇవన్నీ కూడా ఈ సంస్థలు, ఓరకెల్ ఉంది. ఈ సంస్థలన్నిటికీ కూడా డేటా సెంటర్స్ నడుపుతున్న సంస్థలే. ఎట్లాగే మనకి సిఫీ వచ్చింది విశాఖపట్నానికి. సో ఐఎమ్ వెరీ ష్యూర్ వైజాగ్ హ్యాస్ ఆల్రెడీ గాన్ గ్లోబల్. అండ్ ఒక్కసారి వాళ్ళు గూగుల్ సంస్థ వాళ్ళు ఫిజికల్గా వచ్చి ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అట్లాగే అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అంటే రోడ్స్ అవనివ్వండి, ముఖ్యంగా రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఎనీవే, ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ యాజ్ అ ఫ్లోర్ లీడర్, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.